రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి పేదవాడికి అందజేస్తున్న సామాజిక పింఛన్ నగదును పెంచి అందజేస్తుండటంతో ప్రతి ఇంటి ముందస్తు సంక్రాంతి పండుగ వచ్చిందని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి అన్నారు. బుధవారం వైఎస్ఆర్ పింఛన్ కానుక 3,000 రూపాయల పెంపు ఉత్సవాల్లో భాగంగా మండల కేంద్రమైన మరిపాడులో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత స్త్రీ విద్య కోసం, అభ్యున్నతి కోసం కృషి చేసిన సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి మాట్లాడుతూ ప్రజా సంకల్ప పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చారని, అందులో భాగంగా పింఛన్ నగదును పెంచుకుంటూ పోతూ జనవరి నెల నుండి 3,000 రూపాయల పింఛన్ అందజేస్తున్నారని, సామాజిక పింఛన్లు అందుకుంటున్న ప్రతి ఒక్కరికి లభిస్తుందన్నారు. ముఖ్యమంత్రి జగనన్న ప్రభుత్వంలో ప్రతి నెల 1వ తేదీ వాలంటీర్లు ఇంటికి వచ్చి పింఛను అందజేయడం జరుగుతుందని, ఈ నెల పెరిగిన పింఛను అందజేసి లబ్ధిదారుల కళ్లల్లో ఆనందం చూసేందుకే ఇలా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారికి అందజేయడం జరిగిందని, పింఛను నగదుతో పాటు పింఛను తీసుకున్న లబ్ధిదారుల సంఖ్య కూడా పెరిగిన విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. మన జిల్లాలో ఈ ఒక్క నెలలోనే 4,408 పింఛన్లు మంజూరు కాగా, అందులో మరిపాడు మండలంలోని 84 నూతన పింఛన్లు మంజూరు కావడం జరిగిందని వివరించారు. అర్హత ప్రామాణికంగా పింఛను అందజేసే విధానం, ఇంటికి అందజేసే పద్ధతి, ప్రభుత్వం అందజేసిన ప్రతి రూపాయి నేరుగా వారి ఖాతాల్లోకి చేరే పద్ధతులను ఏ దేశంలో మరే రాష్ట్రంలోనూ మరే ముఖ్యమంత్రి అమలు చేయలేదని, ఒక్క మన రాష్ట్రంలోనే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సచివాలయ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఈ కార్యక్రమాలను నెరవేర్చారని అన్నారు. ఇలాంటి వ్యవస్థను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ పాలనను ప్రతిపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు చేశారని, ముఖ్యంగా వాలంటీర్ల వ్యవస్థపై అర్థం లేని ఆరోపణలెన్నో చేశారని, వారి ప్రభుత్వం లాగానే ప్రతి ఇంటికి సంక్షేమం అందజేస్తున్న వాలంటీర్ల వ్యవస్థను తీసివేయాలనే ఉద్దేశంతోనే ఇలాంటివన్నీ చేస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వ పాలనకు ప్రస్తుత సంక్షేమ ప్రభుత్వానికి తేడాను ప్రజలే గమనించాలని, రానున్న 3 నెలల్లో ఎన్నికలు జరుగుతున్నందున ప్రతి ఒక్కరూ ఆలోచించి తమకు ఏ ప్రభుత్వం సంక్షేమ పాలన అందించిందో ఆలోచించి వారిని కొనసాగించాలన్నారు. తమ కుటుంబం 40 ఏళ్లుగా ఆత్మకూరు నియోజకవర్గంలోనే ఉందని, తన తండ్రి పార్లమెంట్ మాజీ సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి నియోజకవర్గంలో విద్యాభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని, డిగ్రీ కళాశాల ఏర్పాటు, జవహర్ నవోదయ విద్యాలయం కోసం సొంత స్థలాన్ని అందజేశారని, జవహర్ నవోదయ విద్యాలయంలో చదివిన వారిలో ఎంతో మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, డాక్టర్లు అయ్యారని అన్నారు. అప్పట్లో రోడ్ల వసతి సక్రమంగా లేని ఈ ప్రాంతంలో విద్యాభివృద్ధి కోసం కోట్లాది రూపాయలతో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేశారని, అభివృద్ధి సంక్షేమం కోసం కృషి చేశారన్నారు. మన నియోజకవర్గానికి కూతవేటి దూరంలో ఉన్న బద్వేల్ వద్ద ఏర్పాటు చేసిన సెంచురీ ప్లైవుడ్ పార్కు వల్ల నియోజకవర్గ రైతులకు ఎంతో మేలు జరుగుతుందని, ఆ పరిశ్రమకు జామాయిలు ఎంతో అవసరపడుతుందని, మన ప్రాంత రైతులు ఈ పరిశ్రమను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. రైతులను కూడా ఈ విషయమే ప్రోత్సహించే విధంగా అవసరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. రాష్ట్రంలో ఆత్మకూరు నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమం కొనసాగాలంటే మళ్లీ ప్రభుత్వం రావాలని, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి వివరించాలని, ప్రచార బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన సమయం వచ్చిందని, జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకుందామని అన్నారు. ఈ కార్యక్రమంలో జేసీఎస్ మండల కన్వీనర్ సిద్ధంరెడ్డి మోహన్ రెడ్డి, ఆత్మకూరు ఎంపీపీ కేట వేణుగోపాల్ రెడ్డి, మర్రిపాడు మండల కన్వీనర్ సుబ్బిరెడ్డి, ఎంపీడీఓ పరిమి నాగమణి, ఈఓపీఆర్డీ మస్తాన్ ఖాన్, సునీల్ కుమార్, పెగలపాడు సర్పంచ్ శ్రీనివాస్ యాదవ్, పొంగూరు వైసీపీ నాయకులు ఉల్లగంటి శ్రీనివాసరెడ్డి, పార్లపల్లి పెద్ద కండారెడ్డి, నన్నవరం వైసీపీ నాయకులు గాలిపోయిన రామ్మోహన్, ఒంటెద్దు కృష్ణారెడ్డి, ప్రసాద్ యాదవ్, పల్లిపాడు వైసీపీ నాయకులు వెంకటేశ్వర నాయుడు, మోదపల్లి రఘురామయ్య, చంద్ర నారాయణ స్వామి, మండల అన్ని సచివాలయ కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు. ఇంత పెద్ద ఎత్తున పెద్దలందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పాలి. 250 రూపాయలు పెంచి ఈరోజు అందరికీ 3,000 పెన్షన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ మర్రిపాడు మండలంలో 140 కొత్త పెన్షన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. మొన్న పెట్టిన కార్యక్రమం, మన జగనన్న సురక్ష కార్యక్రమం తర్వాత ఎన్నో మందికి అర్హత ఉన్నా కానీ కొన్ని ఇబ్బందుల వల్ల ఆగుంటే ఆ సర్టిఫికేట్ల ద్వారా ఇప్పుడు ఏమి ఇచ్చామో వాళ్ళకు కూడా ఇప్పుడు అవకాశం వచ్చి పెన్షన్ తీసుకోవడానికి అవకాశం వచ్చింది. కాబట్టి ఈరోజు ఈ ప్రోగ్రాంలో కూడా కొత్త పెన్షన్లు కూడా రిలీజ్ చేయడం జరిగింది. మళ్ళీ ప్రజలందరి తరఫున మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తూ, ఈ కార్యక్రమం ప్రారంభించిన తర్వాత మన ఎలక్షన్ 3 నెలల్లో కూడా వస్తుంది కాబట్టి ప్రజలందరి నిర్ణయం మీ అందరికీ చెప్పాలి. మన ముఖ్యమంత్రి గారు ఏమనుకుంటున్నారో
175 మీద 175 తప్పకుండా వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం. మామూలుగా ఏ పార్టీ అయినా కానీ వాళ్ళ సొంత క్యాలిక్యులేషన్స్లో ఏ సీట్లు అయినా కానీ రకరకాల క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఆపోజిషన్లో ఏ విధంగా వాళ్ళు గుర్తుపెట్టుకొని వస్తారు, ఏ విధంగా కాస్ట్ ఈక్వేషన్స్తో వస్తారు, అవన్నీ చూసుకొని ఏ పార్టీ అయినా కానీ వాళ్ళ క్యాండిడేట్ ఏ మంచి బలమైన క్యాండిడేట్ ఎవరు ఈ సీటుకి అవుతారని చెప్పి వాళ్ళు ఆలోచించుకొని పెడతారు. అంటే మీరు చూస్తే అది మార్పులు అనేది ఏ ఎలక్షన్ అయినా జరుగుతుంది. మీరు దాదాపు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఎలక్షన్ చూశారు. బీజేపీ గెలిచిన తర్వాత అసలు ఫస్ట్ టైం ఎమ్మెల్యే కూడా సీఎం పోస్ట్ ఇచ్చారు. అంటే వాళ్ళ క్యాల్కులేషన్ బట్టి వాళ్ళు ఫర్దర్ ఫ్యూచర్ కూడా ఆలోచించుకొని ఏ క్యాండిడేట్ అయితే ఫ్యూచర్లో అక్కడ బాగుంటారని చెప్పి ఉండే క్యాండిడేట్ని వీళ్ళని ఎంపీగా పోటీ చేయాలని, లేకపోతే ఇంకేమైనా మంచి పదవి ఏమైనా ఇవ్వాలని రకరకాలుగా క్యాల్కులేషన్ చేసుకొని ఎవరైనా వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు. అది మా హక్కు అండి. వాళ్ళకి ఏంటంటే భయం పుట్టినట్టుంది, ఏం చేసినా కానీ ఎందుకు మీరు మారుస్తున్నారు, వాళ్ళకి ఏంది మా పార్టీ మేము డిసిషన్ తీసుకుంటాం కానీ మా మార్పు గురించి వాళ్ళు ఎవరు కామెంట్ చేయడానికి అనేది నాకు ఇంకా అర్థం కాలేదు. మేము ముందుగానే మన క్యాండిడేట్ల గురించి, ఆ ప్రాంతాల గురించి ఏ క్యాండిడేట్ పెడితే ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి ఆ విధంగా మనం చేసుకుని ముందుకు పోతా ఉన్నాం. వాళ్ళు ఇప్పుడు క్యాండిడేట్లు కూడా అనౌన్స్ చేయాలి. అందుకు అది నార్మల్ ప్రొసీజర్ కానీ ఇంకేం కొత్తగా ప్రొసీజర్ ఏం కాదు. మీకు కూడా ఉదయగిరి టికెట్ ఉదయగిరిలో పోటీ చేస్తారని చెప్పి టాక్ వస్తుంది సార్. అది చాలా తప్పండి. మంచి ఫేక్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మీరు. నేనైతే ఆత్మకూరులో నుంచి పోటీ చేస్తున్నాను. మా బాబాయ్ రాజగోపాల్ రెడ్డి అయితే ఉదయగిరి నుంచి పోటీ చేస్తున్నారు. మనం 3 రోజుల క్రితం కూడా కలిసి మన ప్రాంతానికి ఇంకా ఏం కావాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మేనిఫెస్టో తయారవుతుంది కాబట్టి ఆత్మకూరుకి, ఉదయగిరికి రాబోయే రోజుల్లో మేనిఫెస్టోలో ఏం పెడితే ప్రజలందరికీ బాగుంటుందని చెప్పి వచ్చే 5 సంవత్సరాలు అందుకు మా సూచనలు కూడా చెప్పడం జరిగింది. మిగతా చిన్న చిన్న పనులు ఏమేమి జరగాలో ఈ మన ప్రాంతంలో ఈ 2 నెలల్లో కూడా దాని గురించి కూడా డిస్కషన్ కోసం పోయాము. అంతేగాని ఇంకేం లేదు. ఆత్మకూరు నుంచి నేను, మా బాబాయ్ వచ్చి ఉదయగిరి నుంచి పోటీ చేస్తాను. తప్పకుండా నెల్లూరు జిల్లాలో లాస్ట్ టైం 10 సీట్లు ఏ విధంగా గెలిచాము అది గెలుస్తూ ఆత్మకూరు టాప్ 10లో వస్తుందని చెప్పి మీ అందరికీ ఒక రోజంతా ముందే ఆలోచించుకునేవాళ్ళు, రేపు ఎవరిని తోడు తీసుకోవాలని, ఎవరన్నా చూస్తే బాగుండలేవని. ఆ వ్యవస్థను మార్చారు కాబట్టి ఈరోజు చాలా మంది పల్లెల్లో గౌరవంగా ఉన్నారు. అదే విధంగా నన్ను ముఖ్యమంత్రిగా తీసుకొచ్చారు. ప్రతి ఇంట్లో గౌరవంగా బతకాలని, ఎప్పుడు చేయరు చూపకూడదని, మా హక్కు మా దగ్గర ఉండాలని, నాకు రావాల్సిన దగ్గర మనం తీసుకోవాలని చెప్పేసి ఈ వ్యవస్థ అంతా తీసుకొచ్చారు. మీ పెద్దలందరికీ మళ్ళీ మనం చేస్తున్నాను, మర్చిపోబాకండి. ఈ వచ్చే ఎలక్షన్ ముఖ్యమైన ఎలక్షన్. మన ఈ వ్యవస్థని ముందుకు సాగాలని అనుకుంటే మాత్రం తప్పకుండా మళ్ళీ మన ముఖ్యమంత్రి గారిని సీఎంగా చేయాలని చెప్పి మీ అందరినీ కోరుతున్నాను. అదే కాకుండా మా కుటుంబం ఈ ప్రాంతం నుంచే వచ్చింది, ఎక్కువ దూరం కాదు, ప్రాంతంలో తక్కువ. 40 సంవత్సరాల నుంచి నాన్నగారు ఈ ప్రాంతానికి ఏం చేశారో మీ అందరికీ చెప్పాలి. డిగ్రీ కాలేజ్ కానీ, ఆ నవోదయ స్కూల్ కానీ, ఆ నవోదయ స్కూల్ నుంచి ఇప్పుడు దాదాపు 10 మంది ఐఎస్లు అయినారు, 20 మంది ఎస్పీలు అయి ఉన్నారు, డాక్టర్లు ఎన్నో మంది ఉన్నారు. దాని తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్ కూడా పెట్టారు. ఈ ప్రాంతంలో ఎంతో మెట్ట ప్రాంతం, అసలు రోడే లేదు, వచ్చేటప్పుడు గొంగులు వస్తారని చెప్పి దయచేశారు. అట్లాంటి ఊర్లలో కూడా ఇక్కడ తీసుకొచ్చేవి. ఆ టైంలో దాదాపు ఎంతో 25 కోట్లు పెట్టి ఆ బిల్డింగ్ అన్నీ కట్టి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ తయారు చేశారు. నాకు తెలిసి 10,000 మంది ఇప్పుడు బెంగళూరు కానీ, హైదరాబాద్లో కానీ, మిగతా కంప్యూటర్ పట్టణాల్లో కూడా పనిచేస్తారు. మొన్న జరిగిన దుర్ఘటనలో కూడా ఎవరితో ఉన్న మన దగ్గర నుంచి దూరం అయినా కానీ మన సీఎం గారిని అడిగింది ఒకటే, ఈ ప్రాంతానికి ముఖ్యమైనది మన హై లెవెల్ కెనాల్ కాబట్టి మీరు ఎట్టి పరిస్థితిలో ఈ హై లెవెల్ కెనాల్ పూర్తి చేయాలి.
నదిపాడు ప్రాంతానికి నీళ్లు రావాలంటే అది ఒకటే వ్యవస్థ. తప్పకుండా తొందరగా చేయాలని చెప్పి కూడా కోరాను. మన మీటింగ్ లో కూడా సేమ్ గారిని కోరింది ఏంటంటే ఈ మేనిఫెస్టోలో తప్పకుండా ఒక టైం లైన్ పెట్టి ఈ హై లెవెల్ కెనాల్ పూర్తి చేయాలి, 2-3 సంవత్సరాల కన్నా ఎక్కువ చూసుకోకుండా పూర్తి చేయాలని చెప్పి సీఎం గారిని కూడా కోరాను. మీ అందరికీ కూడా హామీ ఇస్తాను. అదేవిధంగా మేనిఫెస్టోలో పెట్టారు, రాబోయే రోజుల్లో 2 సంవత్సరాల్లో తప్పకుండా ఈ ప్రోగ్రాం కూడా చేసి ఆ హై లెవెల్ కెనాల్ పూర్తి చేస్తామని చెప్పి మీ అందరికీ ఈరోజు హామీ ఇస్తాను. ఈ కుంటలో కూడా ఫ్యాక్టరీ మన ఎండీ గారితో మాట్లాడాం. దాదాపు 500 ఉద్యోగాలు మన ప్రాంతానికి ఇస్తామని చెప్పారు. వాళ్ళు కూడా అంటే కోరేది ఏంటంటే ఇక్కడ నుంచి పోయిన తర్వాత మళ్ళీ 2 నెలలు వదిలేసి వేరే ఉద్యోగాలు పోకూడదని చెప్పేసి మీ అందరూ కోరుతున్నారు. ఎందుకంటే వాళ్ళు 3 నెలలు మీ పిల్లలందరికీ ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ వాళ్ళు ఖర్చు అంతా వాళ్ళే భరిస్తారు. కాబట్టి మనం కూడా కొంచెం దృష్టి పెట్టి వాళ్ళకు కూడా బాగా పనిచేసేటట్టు మీ అందరూ చేయాలని చెప్పి మీ అందరూ కోరుతున్నాం. మూడోది, ఈ రైతులందరికీ ముఖ్యమైన వాళ్ళు దాదాపు ప్రతిరోజు 2000 టన్నులు కావాలి మన జామాయి. వాళ్ళందరినీ కూరగాయలు కూడా దాదాపు 3500 నుంచి 4000 దాకా వాళ్ళ రేటు ఒక టన్నుకి. రైతులందరూ కూడా కొంచెం సహాయం చేసి నేర్పించి ఈ ప్రాంతంలో, ఎందుకంటే ఎక్కువ దూరంగా కాదు కాబట్టి మీరందరూ కొంచెం జామాయిలు కూడా చేస్తే ఆ రేటు కూడా బాగుంది. కాబట్టి వచ్చే రోజుల్లో దాదాపు 2 సంవత్సరాలు 30-40 సంవత్సరాలు వాళ్ళే ఈ జామాయిలు తీసుకుంటారు. కాబట్టి రైతులు కూడా ఆదాయం పెరుగుతుందని నేను భావిస్తున్నాను. దానికి అవసరమైన చర్యలను తీసుకుంటూ వాళ్ళ రైతులందరితో కూడా ఒక మీటింగ్ పెట్టి ట్రైనింగ్ చేయడం కానీ ఆ మొక్కలు కూడా ఫ్రీగా ఇచ్చే కార్యక్రమాలు చేస్తారు. వచ్చే 2 నెలల్లో కానీ ఈ కార్యక్రమం మొదలు పెడుతున్నాం. అందుకు వచ్చే రోజులు తప్పకుండా మన ప్రాంతానికి మంచి విధాన్ని నడుస్తున్నాం. ఆయన అనుకున్నట్టు 175 మీద 175 తప్పకుండా మనకి చేసి